కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలనను ప్రజలు మెచ్చడం లేదు అని వ్యాఖ్యానించారు. అధికారులంతా తమకు తాము బాగా పనిచేస్తున్నామని అనుకుంటున్నారు. నేను కూడా నేను బాగా పనిచేస్తాను అని అనుకుంటున్నాను. కానీ అవుట్కమ్ రావడం లేదు, ప్రజలు మెచ్చడం లేదు. మనం ప్రజలతో డీల్ చేస్తున్నాం, వాళ్ళే మెచ్చలేదు అంటే దెర్ ఈస్ సంథింగ్, ఏదో తేడా ఉంది అని అర్థం అని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు కలెక్టర్ల సమావేశంలో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. పెట్టుబడులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు ఊరికనే రావడం లేదు. నారా లోకేష్ గారు ఎప్పుడో అమెరికాలో ఒక విత్తనం వేశారు, అందుకే గూగుల్ వాళ్ళకి ఎక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఏపీనే గుర్తుకొచ్చింది. నారా లోకేష్ వేసిన విత్తనం కారణంగానే డేటా సెంటర్ మనకు వచ్చింది. పెట్టుబడులు ఊరికనే రావడం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు, మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఈ డేటా సెంటర్ ఏర్పాటులో ఆదాని సంస్థ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. వైసీపీ హయాంలోనే విశాఖ వేదికగా డేటా సెంటర్ ఏర్పాటుకు ఆదాని గ్రూప్ ముందుకు వచ్చింది. భూముల కేటాయింపులు కూడా జరిగాయి. ఇప్పుడు గూగుల్తో కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిశ్చితంగా గూగుల్ డేటా సెంటరే ఆదానికి సంబంధమే లేదని తొలి రోజుల్లో ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే భూముల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవోల అసలు విషయం చెప్పక తప్పలేదు. ఈ భూములన్నీ, డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించిన భూములన్నీ ఆదాని కంపెనీ పేరు మీదే బదలాయించారు. అంటే డేటా సెంటర్ను ఆదాని ఏర్పాటు చేస్తే గూగుల్ దాన్ని వాడుకుంటుంది. అమెరికాలో నారా లోకేష్ వేసిన విత్తనం కారణంగానే గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇదివరకే ఇండియాలో ఆదాని గూగుల్ కలిసి ఈ డేటా సెంటర్ల నిర్వహణలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలాగో ఆదాని రెడీగా ఉంది కాబట్టి గూగుల్ ఇక్కడ కలిసింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొత్తం క్రెడిట్ అంతా తన కుమారుడికి ఇచ్చేసుకున్నారు. అమెరికాలో నారా లోకేష్ ఎప్పుడో ఒక విత్తనం వేయడం వల్ల గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ అంటే తన దగ్గర ఉన్న ఫైల్ని ఇంకో దగ్గరికి పంపించేయడం, చేతులు దులిపేసుకోవడం అన్నట్టుగా వ్యవహారం తయారవుతోంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ మెడికల్ కాలేజీల ప్రస్తావన కూడా తెచ్చారు. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించుకోవడాన్ని సమర్థించుకునే క్రమంలో వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో 500 కోట్లు పెట్టి రుషికొండ భవనాలు కట్టారు. అదే 500 కోట్లతో ఇక్కడ మళ్ళించి ఉంటే ఓ 2 మెడికల్ కాలేజీలైనా వచ్చేవి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్లు ఖర్చు చేసి అనేక ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. మరి ఆ డబ్బులన్నీ ఇటు వైపు మళ్లించవచ్చు కదా మెడికల్ షాప్కు, మెడికల్ కాలేజీల నిర్మాణానికి అంటే అలా ప్రశ్నించకూడదు ఎవరే కానీ. అమరావతి కోసం దాదాపు ఇప్పటికే 60,000 కోట్ల రూపాయల అప్పుకు రెడీ అయిపోయారు. మరి అందులో ఒక 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టవచ్చు కదా అంటే నో, అలా కట్టకూడదు, ఆర్థిక భారం అంటారు. అంటే మెడికల్ కాలేజీల నిర్మాణం ఏమో ఆర్థిక భారం 5,000 కోట్లకి, కానీ అమరావతికి మాత్రం 1,00,000 కోట్ల వరకు అప్పు తెచ్చుకునే రెడీ అయినా కూడా అది భారం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబ్బుల విషయం కాదు, డబ్బుల ఇబ్బంది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు అన్నది ఆర్థిక భారం కానే కాదు. కమిట్మెంట్ ఉంటే, కట్టాలి అన్న కమిట్మెంట్ ఉంటే. లేదు, ప్రైవేట్కి అప్పగించేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఇలా రకరకాల కాజులు చెప్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆ రిషికొండ భవనాలకు సంబంధించిన 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు కదా అని అంటున్నారు. సరే, మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయవచ్చు కదా, చేయరు. అంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మొత్తం అన్ని సెక్టార్లను మెల్లమెల్లగా ప్రైవేట్గా అప్పగించాలని డిసైడ్ అయిపోయారు. ఆ క్రమంలో వస్తున్న విమర్శలకు ఇలా ఎలా పడితే అలా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.